Hello friends, welcome back to our new video. Chalo, let's get into the video. సో మార్నింగ్ 11 o'clockకి మేము జర్నీ అయితే స్టార్ట్ చేసాము కుషాల్ నగర్కి కూర్గు నుండి. రోడ్ జర్నీ అయితే చాలా బాగుంటుంది. మనకి కూర్గు దాటుతూనే ఘాట్ సెక్షన్ అయిపోతుంది. కుషాల్ నగర్ అంతా ప్లెయిన్ రోడ్ అన్నమాట. బాగా ఎంజాయ్ చేస్తాం ట్రిప్. మనం రోడ్ మీద ఇట్లా వెళ్తూ ఉండగా మనకి బోల్డ్ అన్ని కాఫీ ఎస్టేట్స్, స్పైసెస్, హోమ్ మేడ్ చాక్లెట్స్, చాలా వెరైటీస్ ఫ్లేవర్స్లో చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. స్పైసెస్ అయితే ఇక్కడ చాలా బాగుంటాయి టేస్ట్. ప్రతిసారి నేను ఎప్పుడు కూర్గు వచ్చినా ఇక్కడ కొనుక్కుంటాను. బట్ ఈసారి నేనైతే కొనలేకపోయాను కూర్గులో. ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా కాస్ట్ పెరిగిపోయిందండి. సో మన కుషాల్ నగర్ ఆల్మోస్ట్ ఎంట్రన్స్కి వచ్చేసాము. సో కుషాల్ నగర్ నుంచి ఇది 5 kilometers దూరంలో ఉంది, ఆల్మోస్ట్ సిటీ అవుట్స్కట్స్లో. ఆ ఫ్లాగ్స్ మీకు ఏవైతే కనిపించాయో వీడియోలో, ఆ కలర్ ఫ్లాగ్స్ని వీళ్ళు పూజిస్తారనమాట. సో మనకి చాలాసార్లు మనం చూసుంటాము, కొన్ని బళ్ళ వెనకాల, కార్ల వెనకాల ఫ్లాగ్స్ రంగురంగుల్లో రాసి ఉంటాయి దాని మీద వాళ్ళ లాంగ్వేజ్లో. సో ఇదే మన కుషాల్ నగర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ఈ ప్లేస్ అయితే మనకి మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా సైలెంట్గా ఉందండి టెంపుల్ అయితే. నేను చెప్పలేను, చాలా మంచి ఫీలింగ్ వస్తుంది మనకి. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 6,000 మాంక్స్ అయితే ఉన్నారండి. అక్కడ టిబెట్ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నాం కదా, ఈ టెంపుల్ పేరేమో పల్రీ టెంపుల్. అండ్ దీనికి వచ్చేసరికి పద్మసంభవ బుద్ధిస్ట్ విహార, ఇందులోనే ఉంటాడండి మన బుద్ధుడు. చూడంగానే ఎంత ప్రశాంతంగా ఉంటుందో. మనకి అరౌండ్ 2000 టైంలో దలైలామా గారు వచ్చారు ఇక్కడికి ఇనాగరేషన్ టైంకి. అండ్ పెయింటింగ్స్ చూస్తే మాత్రం మామూలుగా ఉండదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, 3 గ్రేట్ స్టాట్యూస్ ఉన్నాయి టెంపుల్లో. అండ్ వాల్ పెయింటింగ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో, పైన కూడా. అక్కడ రాశారు ఫ్రెండ్స్ ఏమనంటే, చుట్టూరా 24 మాంక్స్ దాకా బుద్ధిజం కమ్యూనిటీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డ్రాయింగ్స్ వేశారు. అరౌండ్ 24 మాంక్స్ దాకా ఉన్నాయి అక్కడ. అండ్ కమింగ్ టు 3 స్టాట్యూస్, మధ్యలో ఉన్నది మన బుద్ధ సఖ్యముని. అండ్ బుద్ధుడికి ఉన్న లెఫ్ట్ సైడ్ గురు పద్మసంభవ, అదే బిల్డింగ్. అండ్ రైట్ సైడ్ ఉన్నది బుద్ధ అమితాయుస్. సో ఇక్కడ ప్రేయర్ హాల్లో లవ్లీ ఖుషి కాసేపు ఓంకారం జపిస్తామని చెప్పి స్టార్ట్ చేశారు చాంటింగ్. ఇక్కడ నుంచి బయటకు వచ్చాక వాల్ పెయింటింగ్స్ చూసామండి, ఎంత బాగున్నాయి అసలు. నాకు ఆ పెయింటింగ్స్ చూస్తే వీళ్ళకి అసలు ఎన్ని రోజులు పట్టుంటుందో అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే మన్ని మెయిన్ టెంపుల్లోకి అలౌ చేయరనమాట. ఓన్లీ మాంక్స్ వరకే అలౌ చేస్తున్నారు. మిగిలిన వరకు మనం చూసుకొని వచ్చేయడమే. ఇక్కడ కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి పెయింటింగ్ వెనకాల నాకైతే ఒక స్టోరీ ఉందనిపించింది. ఆ వాల్ అంతా చూడండి, ఒక సిటీ పూర్తిగా దాని మీద డిజైన్ చేశారు వాళ్ళు. నాకైతే ఆ స్టోరీ ఏంటి తెలుసుకోవాలన్న కోరిక బాగా అనిపించింది ఇక్కడికి వెళ్ళిన తర్వాత, చూసిన తర్వాత. అసలు ఎంత బాగా డ్రా చేశారో కదా, అసలు ఎంత బాగున్నాయో పెయింటింగ్స్, ఆ చేయడం అంతా.
బయటికి వస్తూనే మనకి రెప్లికా సిటీ అనేది బిల్డ్ చేశారు వీళ్ళు. ఇక్కడ టిబెట్ రీజియన్లో ఉన్న పాల్యూన్ మోనెస్ట్రీ ఉంది. దాని యొక్క నమూనా చూపించారండి. అది ఏదైతే ఎలా అయితే మౌంటైన్ రేంజ్ మీద ఉంటుందో సో సేమ్ అదే నమూనాలో పాల్యూన్ మోనెస్ట్రీ మొత్తం బిల్డ్ చేశారు. చిన్న చిన్న హట్స్ చూసారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు ఎంత ఆర్గనైజ్డ్గా ఉందో. సేమ్ సిస్టమేటిక్గా వెల్ ఆర్గనైజ్గా ఉంది. సో అందరు మాంగ్స్ అందరు ఇక్కడే స్టే చేస్తారు. ఈ ట్రిప్ అయితే కిడ్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. లవ్లీ ఖుషి కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో పిల్లలు ఇక్కడ ఫస్ట్ టైం మోమోస్ తినబోతున్నారు. సో లవ్లీ ఖుషికి తెలియదు కాబట్టి వాళ్ళ డాడీని అడిగేద్దాం. ఏమండి, ఎలా అనిపించింది ఇక్కడ మోమోస్ మీకు? నేను ఫస్ట్ టైం గౌత్రి ఉన్నప్పుడు తిన్నాను, చాలా బాగా అనిపించింది. స్టీమ్ మోమోస్ అదే ఫ్లేవర్ ఇక్కడ వస్తుందేమో చూశాను. బట్ ఓకే, ఇట్స్ ఫైన్, బాగుంది. బట్ ఆల్మోస్ట్ 10 years తర్వాత తింటున్నాను. బట్ లవ్లీ మాత్రం చాలా ఎంజాయ్ చేసింది. ఆల్మోస్ట్ 4 మోమోస్ తిన్నది. చాలా హ్యాపీ అది. అలా టెంపుల్ నుంచి బయటకు వస్తూనే ఇదంతా మన షాపింగ్ కాంప్లెక్స్ అన్నమాట. ఆల్ టైమ్ ఫేవరెట్ లేడీస్ అండ్ కిడ్స్ ఫేవరెట్ ప్లేస్ అన్నమాట. ఈ ఎండ భయంకరంగా ఉందండి, చాలా వేడిగా అనిపించింది. కార్లోంచి అలా కాలు బయట పెడుతూనే అమ్మో చాలా చాలా వేడిగా ఉంది. మళ్ళీ అలా కార్లోకి ఎక్కుతూనే అమ్మయ్య అనిపించింది. ఇక్కడ మేము షాపింగ్ చూసుకున్నాము. లవ్లీ ఖుషి వాళ్ళ డాడీ ఇక్కడ మెడిటేషన్ బౌల్తో సౌండ్ ఎలా చేయాలో నేర్చుకున్నారు. ఎంత బాగా చేశారో మీరు కూడా వినేసేయండి ఒకసారి. ఇక్కడ ఆ మ్యూజిక్ ప్లే చేయడానికి కూడా ఒక టెక్నిక్ ఉందన్నమాట. మనం అక్కడ కొంటే వాళ్ళు నేర్పిస్తున్నారు మనకు అది ఎలా యూస్ చేయాలని. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్పాలనుకుంది, కుశాల్ నగర్ వెళ్ళినప్పుడు మీరు కూడా తప్పకుండా కొనుక్కోవాల్సిన వస్తువు ఒకటి ఉందండోయ్. అదేంటో తెలుసా మీకు? ఇక్కడ స్పెషాలిటీ కప్స్ అన్నమాట. నాలాగా మీరు కూడా కాఫీ మగ్స్, టీ మగ్స్ ఇష్టమైన వాళ్ళైతే తప్పకుండా ఇక్కడి నుంచి ఈ కప్స్ తెచ్చుకోవాల్సిందే. ఎంత బాగున్నాయో మీరు చూసారో లేదో, నేను ఒకసారి మళ్ళీ ఆ బిట్ పెడతాను మీకోసం ఫోటో చూడండి. చాలా చాలా బాగున్నాయి, భలే భలేగా అనిపిస్తాయి అన్నమాట. టీ పాట్స్, కప్స్ చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడ మనకి విండ్ చైమ్స్ అయితే భలే సైజు, పెద్ద పెద్ద సైజెస్లో అమ్ముతున్నారు. అలాగే ఈ నేను ఏదైతే చెప్పానో మెడిటేషన్ బౌలు, అది ప్లే చేయడానికి ఫుల్ కాన్సన్ట్రేషన్ కావాలండి. నేను చాలా ట్రై చేశాను, నా వల్ల అయితే అస్సలు అవ్వలేదు. దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. షాపింగ్ అయ్యి లైట్గా స్నాక్స్ అన్నీ తీసుకొని మళ్ళీ మేము కూర్గ్కి రిటర్న్ స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, వందనగళ్ళు అని ఇచ్చేసారు బోర్డు. వచ్చేస్తూ ఉండగా మనకి కార్లో మనకి నిసర్గధామ కనిపిస్తుంది. సో ఇదేంటంటే కావేరీ రివర్ నుంచి న్యాచురల్గా ఫామ్ అయిన ఐలాండ్ అన్నమాట. ఇది కూడా చూద్దాం అనుకున్నాము, బట్ టైం అయితే పర్మిట్ చేయలేదు. కూర్గ్లో రూమ్ బుక్ అయిపోయి ఉంది మాకు తాజ్లో. సో చెక్ ఇన్ టైం అయిపోతుందని కొంచెం హడావిడిగా రిటర్న్ అయిపోతున్నాం కూర్గ్కి. సో ఇక్కడ డే 1 స్టే మాకు తాజ్లో అన్నమాట. నేను ఆ వీడియో కూడా పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్స్ రూపంలో పెట్టండి. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్స్ చేయండి. ఇక్కడేమో ఇవి అన్నీ హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ నేనైతే ఒక బాస్కెట్ కొన్నాను ఫ్లవర్స్ పెట్టుకోవడానికి, చాలా బాగుంది. అసలు రోడ్డు చూడండి ఎంత బాగుందో. సో మేమైతే ఈ ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేసేసాం ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ టైం కర్ణాటక ట్రిప్ ఉంటే సో మీ బకెట్ లిస్ట్లో కూర్గ్ అండ్ కుశాల్ నగర్ని మిస్ అవ్వకుండా చూసేయండి. ఇప్పుడైతే మన ఛానల్కి ఓ పెద్ద లైక్ కొట్టి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.